ఈ రోజు మేడ్చల్ జిల్లా మూర్చింతలపల్లి మున్సిపాలిటీలో ఉన్న లక్ష్మాపూర్ ఇదివరకు గ్రామం ఉండే ఇప్పుడు వార్డు అయింది. ఇక్కడ ఉన్నాం మేము. ఈ లక్ష్మాపూర్ గ్రామంలో ఇదివరకు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఆగి మరి ఈ 100 సంవత్సరాల నుంచి దీని మ్యాప్ కరెక్ట్ లేదు కాబట్టి, నక్ష కరెక్ట్ లేదు కాబట్టి దీన్ని కరెక్ట్ గా నక్ష పెడతాము చేస్తామని చెప్పి ధరణి సందర్భంగా మరి నక్ష చేయడం జరిగింది. లక్ష్మాపూర్ గ్రామానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఆనాడు కేసీఆర్ గారు చెప్పి ధరణి ఇందుకోసమే తెస్తున్నాము, ఇట్లాంటి గ్రామాల కోసమే తెస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత శాటిలైట్ సర్వే చేసినటువంటి ఆ సర్వేలో అనేకమైనటువంటి ఇబ్బందులు అవకతవకలై రైతులందరికీ కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు కూడా వారికి సంపూర్ణంగా రైతు బంధు రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. 1, 2, 5 ఎకరాలు ఉన్న రైతుకు 1/2 ఎకరము, 2 ఎకరాలు ఉన్న రైతుకు 1/4 ఎకరము, ఇట్లా భూములు ఉన్నాయి లేని ఉన్నట్టుగా పడ్డాయి. చాలా మందికి పట్టా భూములు అన్ని కూడా లవాణి భూముల కింద మరి పడడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ చూసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే లక్ష్మాపూర్కి వచ్చి మరి ఇక్కడ ఉండి మేము కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి మేము సరి చేస్తాం, మేము భూమాత పెడుతున్నాం, ధరణి తీసి గంగల వస్తామని ఆయన చెప్పారు. ఆయన ఎక్కి కూడా అధికారంలోకి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కూడా లక్ష్మాపూర్ గ్రామస్తులు పెద్ద రెవెన్యూ, దాదాపు 3400 ఎకరాల పైచిలకు రెవెన్యూ ఉంది, పెద్ద రైతాంగం ఉన్నది ఇక్కడ. వారందరికీ కూడా తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నాను, ఒకటే డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడికి వచ్చి చూసి మీకు ఈ విషయం తెలుసు. అయినా 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా పాస్బుక్ రాలేదు. 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంతవరకు రైతు భరోసా మీరు వేస్తే అది పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మాపూర్ లో ఉన్నటువంటి కూడా పరిష్కరించాలి. దానికోసం పెద్ద ఎత్తున గ్రామస్తులందరితో కలుపుకొని కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పట్టాలు లాగానే ఓకే, నేను వివరాలు తీసుకొని మాట్లాడతాను. 7 గంటలకి